అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం మండిపాటు, ఉద్దేశపూర్వకంగా స్పీకర్పై వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించాలి, టీటీడీ త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న ఎంపీ రఘునందన్ రావు. ఎమ్మెల్యే దండే విఠల్ ముస్లింలకు ఇఫ్తార్ విందు, ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోతే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు. సైదాబాద్ భూలక్ష్మి మాత టెంపుల్ అకౌంటెంట్ పై యాసిడ్ దాడి, మలక్పేట యశోద హాస్పిటల్లో చికిత్స. నామినేటెడ్ పదవులపై నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని వెల్లడి. ఆక్రమిత స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామన్న మంత్రి లోకేష్. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, పార్కులు, మౌలిక వసతులు కల్పిస్తామన్న మంత్రి లోకేష్. 9 నెలల కాలంలోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందన్న మంత్రి భరత్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత బొగ్గు గనులు ఇవ్వాలని నిరసన, సెయిల్లో విలీనం చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్. సూళ్లూరుపేటలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరం, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలతో జనసేన కోలాహలం. పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ, కార్యకర్తల కష్టం మరవలేనన్న అధినేత పవన్ కళ్యాణ్. కదిర్లో కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, గరుడోత్సవంలో వెల్లువెత్తిన భక్తజనం. బిచ్చగుంటలో వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుమల కుమారతీర్థంలో పౌర్ణమి పూజలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం. ములుగు జిల్లా కొత్తూరులో దేవునిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర, హోమాలు, పూజలతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణం. తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారని స్టాలిన్ కుట్రలు, జనగణన జరగకముందే రాద్ధాంతం చేస్తున్నామని ఎంపీ లక్ష్మణ్ విమర్శ. రాబోయే 4 ఏళ్లలో 10 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా, 10 మందికి గాయాలు, పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో మొక్కజొన్న రైతులకు ఆర్థిక కష్టాలు, అమాంతంగా పడిపోయిన మొక్కజొన్న ధరలు, రైతులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు, హైదరాబాద్లో డీజే పాటలతో హోరెత్తించిన యువత. ఉత్తర కొరియాతో అమెరికాకు మంచి సంబంధాలున్నాయి, కిమ్ ఓ న్యూక్లియర్ పవర్ అన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సీజ్ ఫైర్ కోసం చొరవ చూపిన దేశాలకు పుతిన్ ధన్యవాదాలు, 30 రోజులు సీజ్ ఫైర్ తమకు సమ్మతమేనన్న రష్యా ప్రెసిడెంట్. తెలంగాణలో మండిపోతోన్న ఎండలు, మార్చి నెలలోనే గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు, బండ్లగూడలో నమోదైన కేసుతో అక్రమ రవాణాపై ఈడీ ఫోకస్.